ఈరోజు మా ఇంటి దగ్గర ఒకళ్ళతో నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు పలానా హీరో నాకు దేవుడితో సమానం అని చెప్పి చెప్పారనమాట. ఆ హీరో పేరు నేనేం మెన్షన్ చేయదలుచుకోవట్లేదు. ఎందుకంటే టాపిక్ అది కాదు ఇప్పుడు. ఆ హీరో ఏమన్నా మీకు ఫీజులు కడుతున్నాడా? హీరో మీకేమన్నా ఇంట్లో కావాల్సిన అవసరాలు తీరుస్తున్నాడా? హీరో హీరోయిన్లని దేవుళ్ళు దేవతలతో పోల్చే బదులు ఫస్ట్ మీ ఇంట్లో మీ పేరెంట్స్ని దేవుడితో సమానంగా చూడడం నేర్చుకోండి. అంతేగాని హీరో హీరోయిన్లు వాళ్ళు వాళ్ళ జీవనం కోసం అని చెప్పి, డబ్బుల కోసం అని చెప్పి వాళ్ళు కూడా మనందరం ఎలా అయితే జాబ్ చేస్తామో అలానే వాళ్ళు యాక్టింగ్ చేసుకుంటున్నారు. అదేం మీకు దాన ధర్మాలు ఇవ్వడానికి కాదు. ఇది వాళ్ళ లైవ్లీహుడ్. వాళ్ళు యాక్ట్ చేస్తారు, డబ్బులు సంపాదించుకుంటారు, దాచిపెట్టుకుంటారు. మీకేమన్నా ఫీజులు కడుతున్నారా? మీకేమన్నా ఇంట్లో ఖర్చులు ఇచ్చేస్తున్నారా? ఎందుకంత క్రేజ్ నాకు అర్థం కాదు. అప్పుడు 'పుష్ప' సినిమా అప్పుడు కూడా తొక్కిసలాట్లో ఒక ఆమె చనిపోయారు కదా! ఎందుకు ఫ్యామిలీని తీసుకొని అంతగా వెళ్ళిపోయి చచ్చిపోయేంత సిచ్యువేషన్స్ ఎందుకు తెచ్చుకోవాలి? కొంచెం ఖాళీ అయినాకే వెళ్ళండి. ఏమి ఫస్ట్ డే చూడకపోతే ఆ హీరో మీ ఇంట్లో సరుకులు ఏమన్నా కొనిపించనని చెప్పాడా? సినిమాని సినిమాలానే చూడండి. వాళ్ళు వాళ్ళ జీవనం కోసం యాక్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళని అలానే చూడండి. వాళ్ళు హీరోలు దేవుళ్ళు అన్నట్టుగా ఎప్పుడు చూడమాకండి. రియల్ హీరోస్ మీ పేరెంట్స్. ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు. వాళ్ళని చూడండి దేవుళ్ళలాగా. అంతేగాని బయట ఎవరో హీరో హీరోయిన్లను తెచ్చుకొని వాళ్ళని 24 గంటల భజన చేస్తూ బాలాభిషేకాలు చేస్తూ వాళ్ళ ఫోటోలు ఇంట్లో పెట్టుకొని మొక్కుతూ ఇలాంటివి చేయకండి. చాలా సిల్లీగా ఉంటుంది. రియల్ హీరో హీరోయిన్ రియల్ దేవుడితో సమానంగా ఉండేది ఎవరంటే పేరెంట్స్. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. అంతేగాని వాళ్ళ జీవనం కోసం వాళ్ళు చేసుకుంటున్న యాక్టింగ్ని మీరు ఒక పెద్దవాళ్ళు ఏదో దేశాన్ని ఉద్ధరిస్తున్నట్టుగా మీరు బిల్డప్ చేయకండి.